ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. చంద్రబాబు 5 ఏళ్ల కాలంలో సగం కాలం అయిపోయింది అన్నారు మాజీ సీఎం జగన్. కానీ ఇచ్చిన హామీలు మాత్రం అమలు కావడం లేదు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ నేతలు కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి పేరు చెప్పి రైతులను ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అయ్యా చంద్రబాబు గారు, రాష్ట్రానికి ఇప్పుడే కాదు, మీరు చేస్తూ ఉన్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల రాష్ట్రానికి అసలు క్యాపిటల్ అనేది ఉండదు మీ వల్ల. దయచేసి ఇది మానుకోండి. అమరావతి అని చెప్పి నువ్వు రైతులను మోసం చేస్తూ ఉండవు, అమరావతి అని చెప్పి నువ్వు ప్రజలను మోసం చేస్తూ ఉండవు. డబ్బంతా రోడ్లకే ఖర్చు అవుతుంది. డబ్బంతా రోడ్డు మీరు కరెంట్ వేయడానికి ఖర్చు అవుతుంది. డబ్బంతా డ్రైనేజీలు పెట్టడానికే ఖర్చు అవుతుంది. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో. ఆ దశాబ్దాల కాలంలో ఈ 2 లక్షల కోట్ల విలువ పూర్తి చేయడానికి 4 లక్షలు అవుతుందో 10 లక్షల కోట్లు అవుతుందో. ఇంతకుముందు ప్లాన్ ఏ కింద రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద సిటీ విశాఖపట్నం, దాంట్లో పెడితే అసలు ఎటువంటి ఖర్చు అవసరం లేదు. కర్నూలులో న్యాయ రాజధాని కింద అప్పట్లో కర్నూలుకు మనం మాట ఇచ్చినాము, అది నెరవేరుస్తూ అక్కడ న్యాయ రాజధాని పెడుతూ ఇక్కడే అమరావతిలో లెజిస్లేటివ్ శాసన రాజధానిని కూడా తీసుకొస్తే బాగుంటుందయ్యా అని చెప్తే నానా యాగి చేసి రాజకీయాలు చేసి అది వద్దు అన్నారు. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా, ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగంలోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి మనం ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత లౌక్యంగా చెప్పినా కానీ ఆహా, ఎందుకు ఆహా, ఎందుకు వద్దు? కారణం ఆడ 2 లక్షల కోట్ల వర్కులు, మొబిలైజేషన్ అడ్వాన్స్ 10%, అందులో 8% తీసుకోవడం. సో ఈ ఆదాయాలు అనేటివి ఉండవు కదా మావిగన్ అంటే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గము తిరుగుతూ వస్తాను.